హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. మనం ముందు వీడియోస్లో లలితా సహస్రనామంలో కరన్యాసం అంటే ఏంటి, ముందు వీడియోస్లో మనము లలితా సహస్రనామంని కరన్యాసం, అంగన్యాసం ఇలా తెలుసుకున్నాం. కరన్యాసం అంటే ఏంటి? మన చేతులకు శుభ్రపరచుకోవడం. అంగన్యాసం మన బాడీలో ఉన్న శరీర పార్ట్స్ని మనం క్లీన్ చేసుకోవడం. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం మానసికంగా చేస్తున్నాం. తర్వాత ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? మనము అమ్మవారిని ఒక రూపము మనసులో పెట్టుకోవడం, అది ధ్యానం. మనసులో పెట్టుకోవాలి అంటే మనకు ఆ రూపము కనిపించాలి. ఎలా ఉన్నారు అంటే మనం డైరెక్ట్గా మనకు అమ్మవారిని ఊహించుకోండి అంటే మనకు తెలియదు. కాబట్టి ఏ విధంగా ఉన్నారు అనేది ఒక్కొక్క వర్డ్తో మనము అమ్మవారు రెడ్ కలర్ శారీ వేసుకున్నారు అంటే సింధూరారుణ విగ్రహము సింధూరంతో ఉంది. అలాంటి అమ్మవారు చేతిలో ఇవన్నీ ఉన్నాయి. పాణిభ్యామలి పూర్ణరత్న చషకం, బిభ్రతి, చేతిలో రత్నాలు, అమృత కలశాన్ని కలిగి ఉన్నారు. ఎర్రని తామర పువ్వు కలిగి ఉన్నారు. సౌమ్యంగా ఉన్నారు. ఘటస్థ రక్త చరణం. తన పాదాలు ఎలా ఉన్నాయి అమ్మవారి పాదాలు అంటే ఎర్రని పాదాలు. రత్న కలశంపై ఎర్రని పాదాలు ఉన్నాయి. సౌమ్య స్వరూపిణి. ఇలాంటి సౌమ్యం రత్నఘటస్థ రక్త చరణాలు ఎర్రగా ఉన్నాయి. సో ఇలా ఈ విధంగా ప్రతిదీ కూడా మనము తెలుసుకున్నాం. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ మీరు ఎలా ఎలా చదవడం వల్ల మనకు ఊహ రాలేదు, అమ్మవారిని ఎలా ఊహించుకోవాలనేది ఇంకా మనకు మైండ్లో రాలేదు అంటే ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చెక్ చేయండి. సో ఇది నెక్స్ట్. దీని తర్వాత ధ్యానం. ఈ విధంగా మనం ఊహించుకున్న తర్వాత అమ్మవారి రూపం అనేది మనకు మనసులో ఉంటుంది. ఆ అమ్మవారిని ఊహిస్తూ నెక్స్ట్ ఆ అమ్మవారు మన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఏం చేస్తామండి? రండి అని సాధారణంగా ఆహ్వానిస్తాం. వచ్చిన తర్వాత కూర్చోబెడతాం. ఇక్కడ మనము 2 విధాలు ఉన్నాయి. అంటే ఈజీగా చేయడానికి అంటే టైం లేదు మనకు అన్నప్పుడు జస్ట్ త్వరగా అంటే వాళ్ళకు వచ్చిన గెస్ట్ని మనం ఊహించుకోండి. అమ్మవారే మన ఇంటికి వచ్చారు, లేదా గెస్టుల ఎలా వచ్చారు, గెస్ట్ ఎలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అలా అమ్మవారు వచ్చినప్పుడు ఏం చేస్తాము అనేది ఊహించుకొని షోడశోపచార పూజ, పంచోపచార పూజ అనేది ఉంది. ఇక్కడ మనకు టైం లేదు అన్నప్పుడు పంచోపచార పూజ. బాగా టైం ఉంది, అమ్మవారిని నేను ఇంకా కొంచెం బాగా దగ్గరగా కనెక్ట్ అవ్వాలి అంటే నిదానంగా నేను నెమ్మదిగా చేసుకుంటాను అన్నప్పుడు షోడశోపచార పూజ చేస్తాం. అలాగా పంచోపచార పూజ ఏంటి, షోడశోపచార పూజ ఏంటి, ఒక్కొక్కటి ఎలా చేస్తాము, దాని మీనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్పాన్ని సమర్పించుకుంటున్నాము అంటే ఇక్కడ మనము మనసులో నుంచి అంటే అక్కడ మనకు గంధము, పుష్పము, ధూపము ఇవి లేకపోయినా మన మనసులో అవన్నీ ఉన్నాయి అనుకొని మనసుతో ధ్యానం చేయడం అనేది. ఉన్నాయి అంటే ఇవ్వడం ఓకే, లేవు అన్నా కానీ మన మనసుతో ఇవ్వాలి. నెక్స్ట్ వాయుతత్వాత్మిక, వాయు రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. చూడండి, మనకు ఇన్ని చెప్పారు కాబట్టి మనము ప్రతి దానిలో అమ్మవారు ఉన్నారు అని ఊహించుకుంటూ పూజ చేస్తే ఆ ఊహతో మనం చేసే పూజకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా అమ్మవారు ఉన్నారు అనుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా అమ్మవారు ఉన్నారు అనుకుంటే ఇక్కడ తత్వం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి చోట అమ్మవారు ఉన్నారు. నాలో ఉన్నారు, ఎదుటి వాళ్ళలో ఉన్నారు, నన్ను తిట్టే వాళ్ళలో ఉన్నారు, నన్ను పొగిడే వాళ్ళలో ఉన్నారు. సో తిట్టే వాళ్ళలో ఉన్నారు అన్నప్పుడు మనం వాళ్ళని తిట్టినా కానీ మనం రివర్స్ వాళ్ళను ఏమనం. సో అమ్మవారు ఆ విధంగా నేను ఏదో చేశాను తప్పు, నేను దానికి ఫలితంగా నేను ఈ విధంగా ఈరోజు అనుభవిస్తున్నాను, వాళ్ళతో అనిపించుకుంటున్నాను, కాబట్టి నేను ఇది నెక్స్ట్ టైం చేయను అనే మనకు ఒక భావన వచ్చిందనుకోండి, ఎవరిని కూడా మనం తిట్టాము, ఎవరి మీద కూడా ద్వేషం కలిగి ఉండాము. ఈ విధమైన మనము చేస్తున్న ప్రతి పూజ కూడా ఈ తాదాత్మికం చెంది చేయడం వలన దానికి ఫలితం ఎక్కువగా ఉంటుందండి. నా యొక్క వీడియోస్ ఇంటెన్షన్ కూడా ఇదే. ప్రతి ఒక్కరు కూడా ఊరికి చదివామా చేశామా అని కాదు, ప్రతి ఒక్కటి కూడా భక్తితో
తత్వంతో చేయడం వల్ల మనం ఇంకా కొంచెం దగ్గరగా కనెక్ట్ అవుతాము. వం అమృతతత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. సారీ అండి, ఇక్కడ దీపం చెప్పలేదు. రం రం అంటే అగ్ని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అక్కడ అగ్ని రూపంలో అమ్మవారు ఉంది కాబట్టి మీరు చూసుంటారు, చాలా హోమాలు చేస్తారు చాలామంది. హోమంలో కూడా మనము అమ్మవారికి కావలసిన నైవేద్యాన్ని వేస్తాము, అమ్మవారికి కావాల్సిన నెయ్యిని సమర్పిస్తాము, ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఎందుకు అంటే అగ్ని రూపంలో ఉన్న అమ్మవారు స్వీకరిస్తారు అని. చీర కూడా వేస్తారు, చీరలు కూడా, అంటే ఆ పూర్ణాహుతి అంటారు దాన్ని. ఆ విధంగా వేయడం వలన అగ్ని రూపంలో ఉన్న అమ్మవారు తీసుకుంటారు. అవన్నీ వేయడం వల్ల కాలిపోతాయి కదా, అగ్నిలో వేయడం వల్ల లాభం ఏంది, ఎదుటి వాళ్ళకి వేరే వాళ్ళకు పేదవారికి ఇచ్చినా కానీ ఇవ్వచ్చు కదా అని కొంతమంది వాదన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి అనుకోవాల్సింది, ప్రతి ఒక్క దానిలో అమ్మవారు ఉన్నారు కాబట్టి మనము ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నాము అనే ఒక తత్వం. వం అమృత తత్వాత్మికాయే అంటే వం అమృత రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అమృత రూపంలో ఉన్నారు అంటే నైవేద్యాన్ని మనం ఏదైతే ఇస్తున్నామో ఆ నైవేద్యం అమృత రూపమై ఉంది. అమృత నైవేద్యం అంటే మనం పెట్టే నైవేద్యం ఏదైతే ఉందో అమృతంతో కూడినటువంటిది మనం పెడుతున్నాము. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఏదైనా కానీ అమృతంతో కూడినటువంటిది మనం పెడుతున్నాము అనేసి అమ్మవారికి పెడుతుంటే అది నిజంగానే అమృత తుల్యమవుతుంది. దానివల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ విధమైన ఏదైనా కానీ మన భావన, ఆ భావన అనేది పాజిటివ్గా ఉండడం కోసమే మనం ఇది చేస్తున్నాం పూజ. సర్వతత్వాత్మికాయ. అంటే సర్వం, అన్నిట్లోనూ అమ్మవారు ఉన్నారు. సర్వతత్వాత్మికాయే శ్రీలలితాదేవి సర్వోపచారాన్ని, అన్ని ఉపచారాలు చేస్తున్నాను అనే ఒక భావంతో చేయడం. ఇది పంచోపచార పూజ అండి. పంచోపచార పూజ వచ్చేసి జస్ట్ 5, పంచ అంటే 5, పంచోపచార 5తో చేస్తాం. ఈ 5 కలిసినటువంటి పంచోపచార పూజ. దీని తర్వాత ఇదైనా చేయొచ్చు, లేకపోతే షోడశోపచార పూజ. షోడశ అంటే 16 ఉపచారాలు చేస్తాం. 16 ఉపచారాలు ఏంటి అంటే ఇక్కడ మనం 5 చేసాం, 16 అక్కడ. 16 ఏంటి అంటే 1 ధ్యానం, 2 ఆవాహన. ధ్యానంలో 1 ఈ ధ్యానం అంటే మనము ఇందాక అనుకున్నట్టే అమ్మవారిని మనం ఊహిస్తున్నాం. ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి చీర కట్టుకున్నారు, చేతిలో ఏం పట్టుకున్నారు, ఆమె పాదాలు ఎలా ఉన్నాయి అన్నీ ఊహించుకొని మనం ఒక రూపాన్ని మన మనసులో భావన చేసుకుంటున్నాం కాబట్టి ఆ ధ్యానం అనేది ఇది. ఆవాహనం మన దగ్గర ఉన్న అమ్మవారి రూపం, అది పటం కావచ్చు, విగ్రహం కావచ్చు, ఏదైనా సరే ఆ విగ్రహంలో ఆవాహనం చేసుకుంటున్నాం. అమ్మవారు వచ్చారు, నా పూజ తీసుకుంటున్నారు అని ఆవాహనం. మూడోది ఆసనం. అమ్మవారు వచ్చిన తర్వాత ఏం చేస్తామండి, ఆసనం ఇస్తాం. ఆసనం అంటే అది కూర్చోవడానికి కావలసినటువంటి ఇది ఏర్పాటు చేయడం. కూర్చోవడానికి అది బంగారుది అవ్వచ్చు, వెండిది అవ్వచ్చు, లేదా మట్టిది అవ్వచ్చు, పీఠం ఏదైనా కానీ ఆసనము సమర్పిస్తున్నాం. నెక్స్ట్ అర్ఘ్యము అంటే చేతులు కాళ్ళు అర్ఘ్యం అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడం. అమ్మవారు వచ్చారు కదండి, కూర్చున్న తర్వాత చేతులు కడుక్కోవడము మరియు కాళ్ళు కడుక్కోవడం చెప్పడం. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకు పూర్వకాలంలో చేసేవాళ్ళం. ఇప్పుడైతే అలాంటివి చెప్తాం కదా, వచ్చిన వెంటనే మీరు కాళ్ళు కడుక్కోండి అనేసి. అలాగా వచ్చిన వెంటనే చేతులు కాళ్ళు కడగడం, అమ్మవారికి మనం కడుగుతున్నాం. ఇక్కడ ఆచమనం, నోరు పుక్కలించడము, తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వడం. తర్వాత ఇదైపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత స్నానం చేయడము, అమ్మవారికి స్నానం చేయించడము. మనం ఇక్కడ మన దగ్గర విగ్రహం ఉందనుకోండి, ఇవన్నీ ఉపచారాలు జస్ట్ ఒక స్పూన్తో తీసుకుంటూ ఉద్ధరణితో చేస్తూ ఉండడం. తర్వాత వస్త్రము ఇవ్వడం. అమ్మవారు వచ్చారు, ఆమెకు వస్త్రం. అంటే ప్రతిరోజు నేను వస్త్రం ఇస్తానా, ఇవ్వాలా అంటే అలా కాదు. మన ఊహ, మనకు తాహత ఉందనుకోండి, ప్రతిరోజు చదువుతున్నప్పుడంతా మనము ఏదో ఒకటి బ్లౌజ్ పీస్ కానీ చీర కానీ ఇవ్వచ్చు. అంత లేదు అన్నప్పుడు జస్ట్ ఒక వత్తి తీసుకొని పత్తి తీసుకొని అందులో దానికి మనము పసుపు కుంకుమ రాసి అది కొంచెం అమ్మవారికి సమర్పించడం. దీని యొక్క మీనింగ్ ఏంటి, అంతరార్థం ఏంటి అంటే మనకు వస్త్రాలు అనేది కాటన్తోనే తయారవుతాయి కాబట్టి పత్తి తీసుకొని మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం వస్త్రం.
తర్వాత 8వది గంధం. వచ్చిన తర్వాత అమ్మవారు స్నానం చేశారు, కూర్చున్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు. తర్వాత గంధం పూస్తున్నాం, గంధము సమర్పయాం. తర్వాత పుష్పాన్ని ఇస్తున్నాం. ధూపం ఇస్తాము. దీపం పెడతాం. ఇక్కడ ఇవన్నీ కలిపి నేను షోడశోపచారం అంటాం. ఇక్కడ కూర్చున్న తర్వాత దీపం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆపేసి మామూలుగా షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు ఇక్కడ దాకా ఆపేసి మనం ఏదైతే చదువుతున్నామో అంటే లలిత సహస్రనామం చదువుతున్నామో అనుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఐం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని శ్రీమాత శ్రీ మహారాణి ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ చదివి అదంతా అయిపోయిన తర్వాత నైవేద్యం ఇవ్వాలి. లేదు లలిత సహస్రనామావళి కాదు, అష్టోత్తరమే అనుకోండి, అష్టోత్తరం ఏ దేవుడైనా కానీ, ఇక్కడ లలితాదేవి అనుకుంటున్నాం కాబట్టి లలితాదేవిది, లేదు విష్ణు సహస్రనామం అనుకుంటే విష్ణువుకు ఈ ఉపచారాలు చేస్తాం. సో విష్ణువుకు పూజిస్తాం. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత లలిత సహస్రనామావళి అయిపోయింది, దీపం వరకు అయిపోయింది. తర్వాత వచ్చే నెక్స్ట్ ఉపచారాలు అంటే 11 ఉపచారాలు ఇప్పటికైపోయాయి. తర్వాత నైవేద్యం, మనం చేసే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అమ్మవారికి ప్రీతికరంగా అమ్మ తినమ్మ అని పెడతాం. తర్వాత తాంబూలం, తిన్న తర్వాత మనం కూడా తాంబూలం వేసుకుంటాం. అలాగే అమ్మవారికి కూడా తాంబూలాన్ని సమర్పిస్తున్నాం. మళ్ళీ తర్వాత నీరాజనం అంటే హారతి. తర్వాత సాష్టాంగ నమస్కారం, లేదా ఆడవాళ్ళైతే మనము సాష్టాంగ నమస్కారం చేయమండి, జస్ట్ ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం అని చేస్తారు. అంటే జస్ట్ చేతులు, కాళ్ళు, మోకాళ్ళు మాత్రమే, మన తల, నుదురు ఇవి మాత్రమే మనకు భూమికి తగిలేలాగా చేస్తారు, పంచాంగ నమస్కారం. ఇవి చేసిన తర్వాత మనము ఈ విధమైన పూజ అనేది సమాప్తం అవుతుంది. ఈ విధమైన పూజ చేయడం అనేది చాలా టైం పడుతుంది. అంటే ఇంత టైం అవుతుందా అని అనుకుంటే అది మెల్లమెల్లగా, అందుకోసమే ఎవరికి ఏ వీలు ఉంది అనే దాన్ని బట్టి మన ఋషులు చేశారండి. నేను ఇందాక చెప్పినట్టు పంచోపచార పూజ వచ్చేసి మనకు టైం లేదు అన్నప్పుడు పంచోపచార పూజ చేసుకోవచ్చు. లేదు హాలిడేనే, నేను చాలా ఇంట్లోనే ఉంటాను, టైం ఉంది నాకు అన్నప్పుడు షోడశోపచార పూజ చేసుకోవచ్చు. మనకు ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా చేసుకునేలాగా మన ఋషులు మనకి ఈ మంత్రాలు అనేది, ఈ స్తోత్రాలు అనేది పెట్టారు. దీనివలన అమ్మవారిని మనము ఇంకా కొంచెం దగ్గరగా కనెక్ట్ అవుతాము అని హోప్. ఈ వీడియో మీకు ఏ విధంగా అయినా కొంచెం ఉపయోగపడినా కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ పరమేశ్వరి ఛానల్. థ్యాంక్ యూ.